ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఢిల్లీ బీజేపీదే అని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ 51 నుంచి 60 స్థానాలు వస్తాయని తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19 వస్తాయని పీపుల్స్ పల్స్ ప్రకటించింది. అదే సమయంలో కాంగ్రెస్ అసలు ఖాతా తెరిచే అవకాశం లేదని పేర్కొంది. ఏబీపీ మ్యాట్రిక్స్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకే అధికారం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ 35 నుంచి 40 స్థానాలు గెలుచుకుంటుందని ఏబీపీ మ్యాట్రిక్స్ పేర్కొంది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ 32 నుంచి 37 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించిన ఫలితాల్లోనూ బీజేపీకి అధికారం దక్కే అవకాశం కనిపిస్తోంది. కాషాయ పార్టీకి 39 నుంచి 44 సీట్లు వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. అదే సమయంలో ఆప్ 25 నుంచి 28 స్థానాలకు పరిమితమవుతుందని వెల్లడించింది. ఇక టైమ్స్ నో ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీదే అధికారమని తేల్చేసింది. కమలం పార్టీ 39 నుంచి 45 స్థానాల్లో సత్తా చాటుతుందని తెలిపింది. ఇక ఆప్ 22 నుంచి 31 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది. రిపబ్లిక్ పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఢిల్లీలో కమలం పార్టీదే ఈసారి అధికారమని తేల్చేసింది. ఆ పార్టీకి 39 నుంచి 49 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 21 నుంచి 31 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ పెద్దగా సీట్లు సాధించే అవకాశం లేదని పేర్కొంది. ఒకవేళ గెలిస్తే ఒక్క స్థానంలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద పీట వేసింది. ఏకంగా 40 నుంచి 44 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. అంతేకాదు ఆప్ 25 నుంచి 29 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. టైమ్స్ నో ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీదే అధికారమని తేల్చేసింది. కమలం పార్టీ 39 నుంచి 45 స్థానాల్లో సత్తా చాటుతుందని తెలిపింది. ఇక ఆప్ 22 నుంచి 31 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది. రిపబ్లిక్ పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఢిల్లీలో కమలం పార్టీదే ఈసారి అధికారమని తేల్చేసింది. ఆ పార్టీకి 39 నుంచి 49 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 21 నుంచి 31 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ పెద్దగా సీట్లు సాధించే అవకాశం లేదని పేర్కొంది. ఒకవేళ గెలిస్తే ఒక్క స్థానంలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి పెద్దపీట వేసింది. ఏకంగా 40 నుంచి 44 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. అంతేకాదు ఆప్ 25 నుంచి 29 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.